ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అరే మాట్లాడుకుందాం. పిల్లలున్నారు కాబట్టి నేను కుయ్య అనకుండా సప్పుడు దాకా పండుకున్నా. పండుకో అంటే పొద్దున పూజ చేసేడుతున్నది, లేచేడుతున్నది. నువ్వు వండవంటే సప్పుడు దాకా నాది నేను మూసుకొని పండుకున్నా. సరే సరే నోటీస్ పంపిస్తా, అప్పుడు నువ్వు మాట్లాడుదుగా. ఇష్టం వచ్చింది తోలి, నీకు దానికేమన్నా నీ ఇష్టం ఏది వస్తే అది తోలి. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేస్తావు. ఏది ఇష్టం వస్తే అది తోలి అంటున్నా కదా క్లియర్ గా. నీకు ఏది ఇష్టం వస్తే అది పంపి. నీ చాటింగ్లు కూడా నా దగ్గర ఉన్నాయి, చూపియాలా? అన్ని నీకు ఏది వస్తే అది తీయు పెట్టు అన్ని చేయి. నా ఏం లేవు, నీ అయితే నా దగ్గర ఏం లేవు. నా ఎందుకు లేవు? ఏమేమో ఉన్నాయని చెప్తున్నావు కదా, మాయమ్మాడ ఏం గుండె లేవు, వాళ్ళకి ఏం చచ్చేటట్లా మాట్లాడుతున్నావు కదరా భయ్. అదే నీ అమ్మ అంటున్నా నీ కదా, అయ్య ఏం అయ్య చేస్తున్నావు? చచ్చిపోతాడు ఏం అనేసి చేస్తున్నావు? మా అయ్య చచ్చిపోతాడు అన్నాను. మంది అమ్మలు మాత్రం మీది మాత్రం బాధలు పక్కనోడికి ఎందుకు రా భయ్ గుండె బలిపిస్తున్నావు నీకు? అరే నీది ఇగో నీ బతుకు నువ్వు బతుకు. వచ్చి మనం ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకుందాం కదా. సిద్ధు ఇక్కడ ఇను సిద్ధు, అప్పుడు పోయినప్పుడు ఏమన్నా వద్దురా నాయన వీడు వద్దు, నా బాధ వద్దు అని పిల్లలని వేసుకొని పోయినా. నేను కనలేదా నాకు కదా, ఇద్దరం కలిసి కన్నాం. ఇనురా విను ఫస్ట్. ఒకళ్ళుగా నాదొకళ్ళు అరే ఇనురా భయ్. కలిసి కన్నాం. అరే ఇనురా, అప్పుడేమన్నావు నా పిల్లలు నాకు కావాలి అన్నావు. ఇప్పుడు మళ్ళా నేను పిల్లలని వేసుకొని వచ్చిన అనుకో, ఆ సాకుతాను పిల్లలని వస్తావు. నీ పిల్లలని నీకు ఇడిసబెట్టినారా భయ్? నీ పిల్లలని నీకు ఇడిసబెట్టినా కదా, పిల్లలను చూసి బతుకు. ప్రతిసారి పిల్లలు. అరే నువ్వు నన్ను కొంపల పడేసి బయట అంతా జల్సాలు చేసి వస్తావు. పిల్లలు అప్పుడు కన్నది గుర్తుకు రాలేదా రా నీకు? జల్సాలు చేసి వస్తావు. నీకు జల్సాలు చేసి చూసినా పిల్లల దాకా దగ్గరకు పోయి వచ్చినావు. మరి నువ్వు దాకా రాకపోతే నేను వచ్చి చూసినా. ఇప్పుడు నువ్వు ఎట్లా బాధ అట్లా నేను కూడా భజనకు పోయి ఉండొచ్చు, ఏదైనా పని మీద తెల్లని దాకా, కానీ రోజులైతే పోలే కదా. ఏమన్నా తెల్లం దాకా రాకపోతే ఇంకెందుకు వచ్చా? నువ్వు దేని దగ్గర పోయినావు? నా దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటుంది? అప్పుడు తెల్లం దాకా పోయినప్పుడు ప్రూఫ్ ఉంటుంది. అడ్డం వచ్చిన లంచ్ చెప్తారా? పోదు అర్ధరాత్రికి పడ్డప్పుడు మరి చెప్పలేవు అవి. అది కాదు ఏది కాదు, వచ్చి కూర్చొని మాట్లాడి నీదేదో క్లియర్ చేసుకొని పో. లేదు రానంటావా? సరే, దానికి ఏం చేస్తాము? నీ ముఖం చూసేది కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. లేకపోతే ఓని అనట్లేదు కదా, వచ్చి అది ఏదో పిఎస్ లో క్లియర్ చేసుకొని పో అంటున్నా అంతే. అరే పిఎస్ లో తీసుకున్నా నాకు అర్థమైతలేదు. నేను ఆ రోజే మాట్లాడినా, నేనైతే బాగానే ఉన్నా, వాని బాధకు వచ్చేసిన అని చెప్పిన. నువ్వు లేనిపోని అని చెప్పి పెడితే ఎవడింటాడు? అంటే ఏం చేయాలంటే ఎవడు పడతాడు? మరి ఆడొక బానిసను పడేసినట్టు పడేస్తే ఎవడు పడతాడు అన్న? నీకు ఒక చాకరీ చేయడానికి ఒక మనిషి కావాలి, రాత్రి అయితే పండడానికి ఒకటి కావాలి. అన్నట్టుకుంటే ఏం లేకుండే అన్ని ఉంటే అట్లా అనారోగ్యం కాకుంటే నువ్వే అన్నావు కదరా భయ్, నాకు 50,000 40,000 పెట్టిన దవాఖానకని. మరి ఎందుకు పెట్టినావు? అంత సుఖం ఉన్నప్పుడు నాకెందుకు రోగం వచ్చింది రా భయ్? రాత్రికి కాదు పొద్దున్నే పోయి వచ్చినాం కదా దవాఖానకి. నువ్వు వెళ్లే ముందు కూడా ఆరోగ్యం బాగా లేకపోతే తలనొస్తుంది అంటే దగ్గర డాక్టర్ దగ్గర చూయించిన. ఇగో అంత డ్రామాలు మాట్లాడకు. తల నొత్తుంది తిలో నొత్తుందని డ్రామాలు మాట్లాడకు. నీ భాష ఏదో నీ భాషలో మాట్లాడు. రికార్డ్ చేసినా కూడా పెద్ద బాధ లేదు. నేనేం బాధ క్లియర్ చేసుకోవాలంటే పిఎస్ వచ్చి క్లియర్ చేసుకో. మందికి సతాయించ. ఎవడు సతాయిస్తున్నాడు? ఎవరికి సతాయిస్తున్నాడు? గేమ్ డబల్ గేమ్ లా ఆడకు. రియాలిటీగా చేసుకో. రియాలిటీ ఉన్నప్పుడు మూసుకొని కూర్చో. అన్ని మతి ఏం లేదు. ఇది అమ్మాయికి ఉందని మరీ ఆడుకో. ఓయమ్మా, నీ ఇంట్లో నమ్ముతారేమో చూద్దాం. లేదు కాబట్టి అమాయకుని ఉన్నా కాబట్టి ఇట్లా చేస్తున్నావు అనే విషయం నాకు కూడా తెలుస్తున్నది. అందకపోతే కాళ్ళు. నీ గుణం గురించి దయచేసి అమాయకుడు అంటే చెప్పు తీసుకొని చెల్ల మళ్ళా పడతాయి. అమాయకుడు అమాయకుడు అంటే ఈ చూద్దాం. సరే రా, మరి వచ్చినప్పుడు చూద్దాం రా. అరే భయ్ ఎందుకు రావాలరా? రాకుండు. ఎందుకు రావాలి? రా ఇంకా సిగ్గులేదా నీకు? పిఎస్ లో క్లియర్ చేసుకో కదా. మరి ఎందుకు రా భయ్? నీకు అంత ఇది ఉన్నప్పుడు అందరికి ఫోన్ చేసి 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అని ఎట్లా చెప్తారా భయ్? నీకు రాకపోతే అని తీసుకోపోయి అప్పటికే సరిపోలేవు. అవి అన్ని 70-80 లక్షలు అప్పు చేసినావు, అప్పుకే సరిపోలేదు. నీకు 20 లక్షలు తీసుకొని వచ్చినా. ఉండు, ఎన్ని రోజులు లాస్ట్కి వస్తుందో అన్ని రోజులు నేనుంటా. నువ్వు మూసుకొని నీ పన్ను చూసుకో. నువ్వు అందరికి ఫోన్ చేసేందుకు నాటకాలు పడుతున్నావు. మరి ఇప్పుడు ఉండడాన్ని నువ్వు ఎతక తింటున్నాడా? అడుక్కొని చిప్ప పట్టుకొని అడుక్కొని తింటున్నా. సరే చిప్ప పట్టుకొని ఇల్లు తిరిగి అడుక్కుంటున్నా. కానీ మంచిగా ఉండు. ఉండని రైట్.
ఉండని రా బై నువ్వు ఫస్ట్ వచ్చి క్లియర్ చేసుకో, పోయిన విషయం నాకు వచ్చి క్లియర్ చేసుకొని పో, దానికి ఏమన్నా. సరే నేను లాయర్ని పంపిస్తానులే. లాయర్ కి పంపి ఎవరికైనా పంపి క్లియర్ చేసుకో, క్లియర్ వచ్చి నాకు కూడా అరే క్లియర్ నేను clear చేసుకోకపోతే నీ ఊరు వస్తున్నానా? చేసుకో, దానికి ఏమన్నా. ఈ లాయర్ కన్నా పంపి నేను ఎవరికైనా కాదురా పంపి, బై, ఎవరు నేను పంపించినా క్లియర్ అన్న న్యాయం చేసుకొని కావాలి ఏం అంతే. ఒరేయ్ నేను క్లియర్ చేసుకొని చేసుకోకపోని నీకేం నొస్తున్నది? మరి నాకేం నొస్తున్నది అంటే నాకు ఇప్పుడు నువ్వు మూసుకొని నీ పన్ను చూసుకో. మా వాళ్ళకంతా ఫోన్ చేసి 20 లక్షలు ఎత్తుకపోయింది, 30 లక్షలు ఎత్తుకపోయింది, 40 లక్షలు ఎత్తుకపోయింది, ఇవన్నీ డ్రామాలు చెయ్యకు. అమాయకుడు అంతకన్నా నా అది చెప్తే తీసుకపోయింది అని చెప్తున్నా. ముసలిదాడి బట్ నువ్వు నీది కొండ పోయినావు కాబట్టి చెప్తున్నా. రియల్ గా నాకు అబద్ధం చెప్పడం ఏం అవసరం? పిల్లల మీద ఒట్టేసి చెప్పరా నీ 20 లక్షలు నా ముట్టినా పిల్లల నేను? మీద ఒట్టే చెప్తున్నా, కొండ పోయి 20 లక్షలు కాదు 3 లక్షలు ఉండే అందులో. పిల్లల మీద ఒట్టేసి చెప్పు 3 లక్షలు తీసుకుపోయినా. 3 లక్షలు ఉండే. పిల్లల మీద ఒట్టేసి చెప్పన్నా. అరే నీకు పిల్లల అంత మీద ప్రేమ ఒట్టేసి 3 లక్షలు నీదే, ఉండే. నువ్వే కన్నది నుండుంటే చెప్పు. నువ్వు నేను అసలు 10 రూపాయలు కూడా ముట్టలేదని చెప్పినా నీకు. నీ పుస్తక కూడా నీ దగ్గర పడేసిన అన్నప్పుడు నోరు మూసుకొని అబద్ధాలు మాత్రం మాట్లాడకు. నా దగ్గర పడేసిన అంటే ఏడ పడేసినావు కదా, తెలుస్తుంది కదా నాకు. ఏడ ఆ పడేసినావు 3 లక్షలు అడగాయింది ఆడనే ఉన్నాయి. మరి వచ్చి పుస్తలు పడేసినాక ఏమో పిఎస్ వచ్చి క్లియర్ 3 చేసుకో కదా. లక్షలు ఒక్క నిమిషం ఆగు. నువ్వు అరే బై నువ్వు 3 లక్షలు పెట్టినావు చూడు, ఏడైతే పెడతావు ఇది ఆడనే ఉంటది. అయితే నాకు 3 లక్షలు తెలియనప్పుడు నీకు పుస్తే తెలియదు. రానంటే ఏమన్నమాట? 3 లక్షలు ఏడ పెట్టినవో ఇవి ఆడనే ఉంటాయి. తీసుకపోలేదు కదా. తీసుకోపోలే. తీసుకపోకపోతే సరే అప్ప మరి రా. ఇంటికి రావాలి. రాకపోతే రా 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 ఏంద్రా బై నీ ముఖం చూడకున్నా సరే, దానికి ఏమన్నా క్లియర్. హలో ఎన్ని లక్షలు ఎత్తుకొచ్చినా నీ? ఎన్ని లక్షలు ఎత్తుకొచ్చినా అన్న? డబ్బులు లేవు బీరువాల. డబ్బులు నువ్వు ఎప్పుడు పెట్టినావు బీరువాల? నీది 10 రూపాయలు నీ ఇంట్లో ఉండగానే నేను తినలేదు. నువ్వు ఎంత అబద్ధం మాట్లాడతావంటే దేవుణ్ణి పిల్లల మీద ఒట్లేసి కూడా అబద్ధాలు ఆడేకోవు. నువ్వు పిల్లల మీద ఒట్టేసి కూడా అబద్ధం ఆడేటోని ఉన్నావు. నువ్వేం చెప్తున్నావు? నువ్వు నాకు బీరువాల 10 రూపాయలు కాదు కదా 10 పైసలు ఉంచావు. నువ్వు ఎందుకు ఎన్నడుంచినావు అన్న? వాళ్ళకి గట్టెడుతున్నది బోరోలకి అవన్నీ చెప్పకు. నీ పుస్తే కూడా పట్టుకొచ్చుకోలేదు నేను అని చెప్తున్నా. నువ్వు కట్టింది నీ ఆనే పెట్టేసి వచ్చిన. ఎట్లయినా వీడు నన్ను బదలాం లేపుతాడన్న విషయం తెలిసి అది కూడా ఆనే పెట్టేసి వచ్చిన. అర్థమైందా? ప్రవణ్ కుమార్ రెడ్డికి పైసలు ఎందుకు వేసినావు? ఫోన్ పే ఆడున్నది రా భయ్. నేను ఎవరికేస్తా? ఎందుకు వేస్తా నేను పైసలు? నాకు అంతగానం కట్టుకొని కూర్చున్నాను. నా దగ్గర పైసలు ఎక్కడి? నా పైసలతో నేను ఎందుకు వేస్తా? మరి ఎప్పుడు వేసినా? నీ ఫోన్ తోనే వేసినావు. ఫోన్ నీ దాంట్లోకి బ్యాలెన్స్ కట్ అయినాయి. అరే భయ్ నీ దాంట్లో పెట్టుకొని నన్ను అడిగితే నేనేం చేస్తా? నీ దాంట్లో పెట్టుకుంటావు నువ్వు. అన్ని ప్రతిదీ నీ దగ్గర పెట్టుకొని నువ్వు చేసి నేను చేసిన అన్నట్టుగా ప్రూఫ్ చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా. అది అన్ని తెలుస్తాయి కదా ఇప్పుడు. మనం ఎట్లయినా తెలుస్తుంది, అన్ని వస్తాయి బయటికి. ఏం చేస్తావు? కాదు ఏం పీకుదాం అనుకుంటున్నావు నువ్వు? అసలు నాకు అర్థమైతలేదు. ఏంటి నీ బాధ ఏంది అసలు? అదన్నా చెప్పు. పోని నా మా నాన్న నేను ఏడన్నా బతుకుదామనే కదా బయటకు వచ్చినా. నువ్వు ఏడ బతుకుతున్నావు మాకు తెలుసు కానీ మరి ఇంకా ఏం కావాలి నీకు? కావాలి నా పరిస్థితి మరి. నువ్వు మానంగా మొత్తం అందరి పైసలు వేసిపోతే అందరికి నేను ఎందుకు వేస్తా? అరే కొంచెం మన కడుపుకి అన్నం తిన్న మాటలు మాట్లాడే. ఏం మాట్లాడుతున్నావు బాడుకో? పిల్లల కోసం నేను అంత కూడా అంచుకో. అరే సిగ్గు లేదురా అబ్బాయి. నువ్వు ఎంత ఏం సిగ్గు? మా సిగ్గు శరం ఉన్న మాటలు మాట్లాడు. అందరు సిగ్గు ఉన్నది, నాకే లేదు. నీకున్నది మస్తున్నది నీకు గానీ. ఉన్నది నీది. 10 రూపాయలు నువ్వు పెడితే నేను తినను దాన్ని. వీనికి విని అంటే ఎత్తుకొని పోయినాడంట, పిల్లల కోసం దాపెట్టుకున్నాడంట. ఎందుకు నాటకాలు మాట్లాడుతున్నావు? నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా కూడా అది ప్రూఫ్. ఇప్పుడు నువ్వు సత్యహరిశ్చంద్ర కొడుకు కదా. నువ్వు అన్ని వస్తాయి అబ్బే. రాని వస్తే మంచిదే కదా. నేను కూడా చూస్తా. నేను ప్రతిదీ రా. మరి నువ్వు ఎవరికి చేసినావో నాకేం తెలుసు? ఉన్నదేమో నిజం. నాది అబద్ధం అనేది అబద్ధం బయటకు వస్తుంది. వస్తుంది. రానేందుకు తీస్తా అంటున్నావు కదా? ఏమేమి తీస్తావు? మరి పిఎస్ కి వస్తే కదా తెలుస్తుంది. నేను ఎందుకు రావాలి రవై? నువ్వు చేస్తున్నావు కదా, ఏమేం చేస్తావు? వచ్చి నువ్వు వచ్చి తీసుకొని పోయి. నాకేం నీ బతుకు నువ్వు బతుకుతున్నావు. నన్ను బజారం చేసినావు, నాకు పిల్లలకు అన్యాయం చేసినావు. అప్పుడేమన్నావు? నా పిల్లలను చూసి బతుకుతాను కదా. నేను కూడా నీకు ఏం చేయలేదు వాస్తవానికి. నేను ఎందుకంటే నేను చట్టాన్ని నమ్మిన కాబట్టి నేను ఏం చేయలేదు. ముంగలు వచ్చినప్పుడు చూడు, దానికి ఏం లేదు. అయ్యో చాలా మంచి పని చేసినావు. పైసలు అయితే బీరువాలు ఉండే నాకు చెప్పిపోనుంటివి. లాకర్ ఏడ పెట్టినావు తాళం? చెప్పి
లాకర్ దాని ఓపెన్ ఉంటది ఎప్పటి లాకర్ దేని దానికే ఉంటది. ఓహో అది వచ్చి ఎవడన్నా చూసినాడు నువ్వు చూసినా? తీసుకుపోయింది. అరే ఫోన్ లో డిజిటల్ గానే నువ్వు మోసం చేసే పాడుకో ఉన్నావు. లాక ఎవరి వాళ్ళం వేసుకోలేము. సంసారం ఇట్లా లాకులు పెట్టుకొని సంసారం చేయలేదు. ఏదో నేను దారి పిల్లల పెట్టుకొని మీద- చేయలేదు. అంత అధికారం నీ దగ్గరనే ఉండే కాబట్టి అయింది. ఏదో అయింది ఏమైంది అన్ని అవుతున్నాయి. ఏమైంది రా భయ్? దా మరి పిఎస్కి వచ్చి చెప్పు కదా. ఎందుకు రావాలి రా భయ్? నువ్వు పట్టిస్తావు కదా, పట్టుకొని పో. పట్టుకొని పో. ఎందుకు పట్టుకోపో? నేను ఎందుకు వస్తా? రాకపోతే మరి నీతో ఏమున్నది? సరే మరి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అది చెయ్యు. నేనేం చేస్తా? ఇంకేం చేసేదంతా నువ్వు చేద్దామనుకుంటున్నావు చెయ్యు. చేసేదంతా నువ్వు 3 లక్షలు ఎత్తుకోపోయింది, 4 లక్షలు. అరే నీకు వస్తే కూడా నీ ముఖం మీద పడేసి వచ్చినా అని చెప్తున్నా. జాడా నాకు ముఖం మీద పడేసి వచ్చినావు. ఆ అగో నాకు ముఖం మీద పడేసి వచ్చినావు. అరే నీ పిల్లలే కదా అవి. నాకు చెప్పిపోనుంటే మరి నేను పండుకున్నాక జరా, పండుకో, చెప్తా, పొద్దున పూజ చేస్తా అని చెప్పినావు కదా. సరే గాని పిల్లలు నీకే పుట్టిరా వేరే వాళ్ళకి పుట్టిరా అని మన అనుమానం ఉందా నీకు? ఏమ పిల్లలు అనుమానం ఉందా? నాకేం అనుమానం లేదు కదా. పిల్లల మీద ఒట్టేసి చెప్పు నీది 10 రూపాయలు నేను ముడతా అని. ఎందుకు ముట్టలేదు? ముట్టినావు. పిల్లల మీద ఒట్టేసి చెప్పు నీ 3 లక్షలు తీసుకొని వచ్చినా అని. నీకు పిల్లల మీద ఒట్టేసి చెప్పు. పుసల తాడు కూడా తీసుకొని పోయినావు. నాకు ఏడవే పిల్లల మీద ఒట్టేసి చెప్పన్నా. తెలియదు నేను పండుకున్నా లేచి పిల్లల మీద ఒట్టేసి చెప్పన్నా. పిల్లల మీద ఒట్టేసి చెప్పు అంటున్నా. అన్నావు. పిల్లల మీద ఒట్టేసి చెప్పు అంటున్నా. నేను నీది 10 రూపాయలు ఎప్పుడన్నా పిల్లల నేను మీద ముట్టినా. ఒట్టేసినా, కనీసం దేవుని మీద నేను ఒట్టేసినా. నిజం నా చెప్తా. మిషన్ కి సంబంధించిన దానికి కూడా నీకు 10 రూపాయలు ముట్టలేను నేను. చెప్పేది లేదు. నాకు ఊకే సతాయించకు. ఏమన్నా ఓడి అమ్మని నేను ఎవరు నేను మస్తు చేసిన. ఎవడికి సతాయించుతాడు? ఎవడు పెట్టిన టార్చర్ కి ఎవడు వచ్చిండు? ఏం టార్చర్? ఎవడు పెట్టిన టార్చర్ కి ఎవడు బయటకు వచ్చిండు కదా. టార్చర్ ఏం టార్చర్? ఎందుకు టార్చర్? ఏం జరిగింది? ఎందుకు టార్చర్? ఏం జరిగింది? ఏం జరిగిందో నీకు తెలియదా?